హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు టాపిక్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏంటంటే డీఎస్సీ టెట్‌కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి? నాట్ ఓన్లీ డీఎస్సీ టెట్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీఎస్సీ సాధించాలంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలి? దాని గురించి మెయిన్‌గా డిస్కషన్ చేస్తాం. ప్రతి యాస్పిరెంట్ అంటే తెలంగాణ, ఏపీ అనే కాదు అందరికీ యూజ్ అయ్యే వీడియో ఇది. కాబట్టి ఒక్కసారి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. డీఎస్సీ సాధించాలంటే మనం ఎలాంటి మార్పులు చేసుకుందాం. నేను కూడా డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నేను ఇవి ఫాలో అవుతున్నాను. కాబట్టి మీకు కూడా ఒకసారి షేర్ చేస్తున్నాను అంతే. ఎలాంటి మార్పులు చేసుకుందామంటే ముందు మనము తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్నీ సేకరించుకుందాం. నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను. మీరు కూడా తీసుకొచ్చుకోండి. అది ఫస్ట్ స్టెప్. మెయిన్‌లీ ఫస్ట్ స్టెప్. ఏ ఇదేంటి షాప్‌లోనున్న మెటీరియల్ కాకుండా మన అకాడమీ టెక్స్ట్ బుక్స్ సేకరించుకుందాం. ఎక్కడి నుండి థర్డ్ క్లాస్ టు 10థ్ క్లాస్ వరకు తెచ్చిపెట్టుకుందాం. తర్వాత సిలబస్ షీట్. మన సిలబస్ షీట్ తెచ్చుకోవాలి. దీని తర్వాత ముందు అకాడమీ టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ సిలబస్ షీట్. సిలబస్ షీట్‌లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి? ఏ ఏ లింక్డ్ టాపిక్స్ ఉన్నాయో ఒకసారి క్షుణ్ణంగా దాన్ని అర్థమయ్యే విధంగా ఒక 2, 3 టైమ్స్ మంచిగా మన మెదడులోకి ఎక్కించేటట్టు చదువుకోండి. తర్వాత నెక్స్ట్ డైలీ ఒక బుక్ వీలైనన్ని సార్లు చదవండి. అంటే ఒకసారి చదివిన ఈ బుక్ అయిపోయింది అలా కాకుండా మీకు ఆ బుక్ పూర్తిగా క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా ఒకసారి చదవండి. అది బుక్ చదివినంక మీకు ఓన్ వేలో రాయేటట్టుండాలి. ఒక టాపిక్ చదివినాం. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైటర్‌తోని పెట్టాము. కానీ అందులో ఉన్నదున్నట్టు పెట్టడం గాదు. మీరొక నోట్స్ తయారు చేసుకోండి. మీ భాషలో రాసుకోండది. అలా రాసుకుంటే మనకు లాస్ట్ వరకి రివిజన్ చేసేటప్పుడు ఇది నేను చదివిందే నేనే రాషినా గదా! అని ఈజీగా వచ్చేస్తది. అందుకే చెప్తున్నా. నెక్స్ట్ డైలీ ఒక బుక్ వీలైన సార్లు చదవండి. చదివి ఆ నోట్స్ బ్రీఫ్‌గా చదివినంక ఇంపార్టెంట్ పాయింట్స్ చూడకుండా రాయండి ఒక బుక్‌లో. బుక్ టోటల్ అర్థమయ్యే వరకు చదవండి. ఆ తర్వాత బుక్ నుండి ఇంపార్టెన్స్ పాయింట్స్ రాసుకోవాలని చెప్పాను కదా! అలా రాసుకున్న తర్వాత ఇప్పుడింకా నోటిఫికేషన్ ఎయ్యలేడు కాబట్టి మనకు చాలా టైం ఉంది. ఈ టైంని మనము సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే నోటిఫికేషన్ ఏసినంక నేను చదువుతా అని అట్లా చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రాదు మెయిన్‌లీ. కానీ నోటిఫికేషన్ వేశాక చదివితే మన సిలబస్ కంప్లీట్ కాదు. మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోలేము. ఏదో ఒక మెటీరియల్ చదువుతాం, అదే చదివేస్తాం అయిపోద్ది. కానీ అందులో ఉన్నయి వస్తాయో రావో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా డీఎస్సీ సాధించాలి అని అనుకునే వాళ్ళు ఈ టిప్స్ ఫాలో కండి. ముందు సిలబస్ షీట్‌లో ఉన్న టాపిక్స్ మన టెక్స్ట్ బుక్‌లో టిక్స్ చేసుకోండి. అంటే ఇండెక్స్ ఉంటది కదా! అక్కడ టిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకు చాలా టైం ఉంది కాబట్టి డైలీ టైం పెట్టుకొని లేదా మీ వర్క్ ఉంటే టైం కల్పించుకొని మరీ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసే లేదా ఒక డేలా 2, 3 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. ఒకటి హార్డ్ సబ్జెక్ట్, 2 ఈజీ సబ్జెక్ట్స్ అలా. ఒకరోజు సైకాలజీ అయితే ఇంకో రోజు మ్యాథ్స్, తెలుగు. ఈరోజు ఇట్లా తెలుగు ఈజీయే ఉంటది అందరికి అలా. లేకుంటే సైకాలజీ, మ్యాథ్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి డైలీ. సైకాలజీ కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే మార్క్స్ గెయిన్ అయ్యేది అవే ఉంటాయి కాబట్టి. తెలుగు ఒకటి ఈజీ సబ్జెక్టు. నెక్స్ట్ ఈవీఎస్ ఈజీ సబ్జెక్టు. ఆ విధంగా. నెక్స్ట్ ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీషు ఒక టఫ్ సబ్జెక్ట్ పెట్టాలి. 2 ఈజీ సబ్జెక్ట్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకొని చదవడం వల్ల అంటే 2 గంటలకు ఒక సబ్జెక్టు అలా బోర్ కొడితే ఇట్లా టర్న్ చేసుకోవడానికి ఆ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇలా చేయడం ద్వారా నోటిఫికేషన్ వేసే వరకు మనం పర్ఫెక్ట్ అయిపోతాం. అంటే ఒక బుక్కు తయారు చేసుకుంటాం. ఒక ఒక బుక్‌కి సంబంధించి టోటల్ నోట్స్ తయారు చేసుకుంటాం. అలా అన్ని బుక్స్‌కి సంబంధించి వీలైన నోటిఫికేషన్ ఏసే వరకు మనం ప్రిపేర్ అవుతూనే ఉందాం. డైలీ 2 సబ్జెక్ట్స్ టైం కల్పించుకొని మరీ చదువుదాం. అలా చదివితే నోటిఫికేషన్ వేసే వరకు మనకు పర్ఫెక్ట్ అయితాం. నోటిఫికేషన్ ఏసాక రివిజన్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటది. నేను సిలబస్ కంప్లీట్ చేషిన. కాబట్టి ఇంకొంచెం చదివితే నాకెక్కువ మార్క్స్ వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతది. మెథడ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి నిర్మాణాత్మక ఉపగమన సోపానాలు ఉంది కదా! అవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ 5 ఈస్ ఉంది. రోజెస్ బేబీ. ఇక్కడ నేను ఒక కోడ్ రాసుకున్నాను. 5 రోసెస్ అని. రోసెస్ అంటే ఎంగేజ్, ఎక్స్‌ప్లోర్, ఎక్స్‌ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేషన్. ఇవి 5. రోసెస్ అంటే అంటే రోజర్స్. రోజ్ అంటే రోజ్ పువ్వు అలా. అలా కోడ్ పెట్టుకుంటే మనకి ఈజీగా గెట్ ఆన్ కావచ్చు. నెక్స్ట్ డీఎస్సీ సాధించాలంటే పట్టుదల ఉన్న మాత్రమే ఈ రూల్స్ పాటించండి. నేను 5 రూల్స్ చెప్తా ఫస్ట్. ఫస్ట్ ఏం చెప్పినా టెక్స్ట్ బుక్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి. సెకండ్ ఏంటి సిలబస్ షీట్. థర్డ్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్.
మనం ఫస్ట్ సిలబస్ షీట్ దగ్గర పెట్టుకొని చదివినాం కదా! తర్వాత ప్రీవియస్ పేపర్ చూడాలి. బిట్ ఎక్కడి నుండొస్తుంది? ఏ ఏరియా నుండొస్తుంది? అట్లా 2, 3 ప్రీవియస్ పేపర్స్ మీరు గ్యాదర్ చేసుకొని అది మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిర్రనుకోండి, బిట్స్ అనేది ఎక్కడెక్కడ వస్తున్నాయో మీకు తెలుస్తది. తెలిసాక ఒకసారి రీడ్ చేయండి టెక్స్ట్ బుక్స్ అన్నీ. రీడ్ చేశాక అంటే క్వెషన్ పేపర్ చూసాక బిట్సా ఈ ఏరియా నుండొచ్చింది. నేను ఇంతకుముందు ఈ బిట్ చూసాను క్వెషన్ పేపర్‌లో అన్న ఐడియా మీకు క్లిక్ అవుతది టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు. అందుకే ప్రీవియస్ పేపర్స్ చూసిన తర్వాత రీడ్ చేయండి. రీడ్ చేశాక రివిజన్. ఇది చెప్పాను కదా! నోట్స్ తయారు చేసుకున్నాక రివిజన్. తర్వాత ప్రాక్టీస్ క్వెషన్ పేపర్స్. అలా చేస్తే మిమ్మల్ని ఆపేవాళ్ళే ఉండరిక. డీఎస్సీ 2027లో మన హెచ్‌జిటీలో అయిపోతాం. లేదా ఎస్ఏలో అయిపోతాం. ఓకేనా? నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. నేను ప్రాక్టీస్ ఎక్కువ చేయలేదు. లాస్ట్ క్వెషన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయలేదు. మనం డీఎస్సీలో జాబ్ సాధించాలంటే ఫస్ట్ సిలబస్ పేపర్ క్షుణ్ణంగా చదవాలని చెప్పినా కదా! లింక్డ్ టాపిక్స్ ఏమున్నాయో అది మెయిన్‌గా చూడాలి. ఇప్పుడు హెచ్‌జిటీకి 3rd టు 8 చదవమన్నారు కదా అని అనుకుంటాం. కానీ బయాలజీలో బయోను, సోషల్‌లో లింక్డ్ టాపిక్స్ ఉంటాయి. అప్ టు 10th వరకు ఉంటాయి. అవి కూడా చూసుకోవాలి. ఒకసారి నేను వీడియో పోస్ట్ చేస్తా లింక్డ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో. ఓకేనా? ఏ క్లాస్ వరకు డీఎస్సీలో సిలబస్ ఉంది? ఎక్స్‌టెండెడ్ ఏముంది? లింక్డ్ టాపిక్స్ ఏమున్నాయి? ఒకసారి చేస్తా. ఖచ్చితంగా చేస్తా. అందరూ మన ఛానల్‌ని ఫాలో కండి. నెక్స్ట్ ప్రీవియస్ చూడడం ద్వారా చెప్పాను కదా! ప్రీవియస్ పేపర్ చూడడం ద్వారా బిట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఏ టాపిక్ నుండి వస్తున్నాయో తెలుస్తుందని. నెక్స్ట్ ఒక టాపిక్ కంప్లీట్ అయ్యాక ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ లెసన్‌కి సంబంధించి చేయాలండి. అంటే ఇప్పుడు కంప్లీట్‌గా ఒక లెసన్ చదివినావు. చదివిన తర్వాత దానికి సంబంధించి నోట్స్ రాసుకున్నావు. ఆఫ్టర్ ఏం చేయాలంటే ఏంటంటే దానికి సంబంధించి ప్రీవియస్ బిట్స్ ఆర్ ఆ లెసన్‌కి సంబంధించి బిట్స్ చేయాలి. అవెక్కడుంటాయంటే మన టెక్స్ట్ బుక్‌లో స్కానర్‌లోనే ఉంటాయి. అకాడమీ టెక్స్ట్ బుక్ స్కానర్‌లో దీక్ష యాప్ అని ఉంటది. అది స్కానర్ చేస్తే క్వెషన్ ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి ఆ స్కానర్ ద్వారా గూడా మనము క్వెషన్ ఆన్సర్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. లేదా చాలా పబ్లికేషన్స్ ఉంటాయి. లెసన్ వైస్ బిట్స్ మన యాప్‌లో గూడా ఉంటాయి. వీఎస్‌జీ యాప్ సార్ అయితే లెసన్ వైస్ పెడతాడు. నేను అప్పట్లో అదే ప్రాక్టీస్ చేశాను. లెసన్ వైస్ బావుంటాయి బిట్స్. మళ్ళీ నెక్స్ట్ ఒకటి గుర్తుంచుకోండి మెయిన్‌గా చదవడం అంటే బుక్‌లో లైన్స్ పెట్టుకుంటే చదవడం గాదు. అది చదివింది మైండ్ మ్యాప్ వచ్చేలా ఇట్లా మైండ్ మ్యాప్ గూడా గీసుకోండి. మనం గీసుకున్నదే మనకెక్కువ గుర్తుంటది. ఇట్లా బుక్‌లో లైన్ పెట్టుకుంటూ పోతే అన్ని లైన్ పెడతాం టెక్స్ట్ బుక్‌లో. కానీ అలా కాదు. ఎంతవరకు చదివినామో ఆ చదివిన దాన్ని నోట్స్‌లో రాసుకోండి. మీ భాషలో రాసుకోండి. లేకుంటే దానికి సంబంధించి ఒక పటమేయండి. ఏ విధంగా అంటే ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్‌లో ఫస్ట్ క్వెషన్ ఉంటది. అది చాలా చాలా ఇంపార్టెంటు. ఫస్ట్ అన్ని టెట్‌లలో వస్తుంది. ఇప్పుడు డీఎస్సీలో గూడా వస్తదవచ్చు మేబీ. ఏంటంటే రైతు మిత్రులు అని ఉంటది. అదేంటిది వానపాము, పాము, ట్రికోగామా అని ఉంటది. అవన్నీ గుర్తుంచుకునేలా ఇట్లా ముందు రైతు మిత్రులను పెట్టి ఇవన్నీ రాసుకోవాలి. ఆ క్వెషన్‌లో ఉన్నట్టు మక్కికి మక్కి దించొద్దు. టెక్స్ట్ బుక్‌లో ఉన్నదంతా నోట్స్‌లో రాయొద్దు. మీ భాషలో కన్వర్ట్ అయ్యేటట్టు రాసుకోవాలి. ఓకేనా? అలా రాసుకుంటేనే మనకు మన నోట్స్ తయారు చేసుకున్నాం. ఇది నా నోట్స్ నేను రాసిన అని ఉంటది. దాన్నేం మీరు వేరే వాళ్ళకి చూపించిన అవసరం గూడా లేదు. మీ భాష మీకు అర్థమైతే చాలు. వేరే వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేటట్టు రాసుకుంటారు. మళ్ళీ ఒక క్వెషన్ ఒక టెక్స్ట్ బుక్‌ని ఒక 10 సార్లు చదివినా ఏం గాదు. 10 బుక్కులు చదవనవసరం లేదు. ఒక్క టాపిక్ సంబంధించి. ఒకటే బుక్‌ని 10 సార్లు చదువుదాం. ఓకేనా? ఇప్పటి నుండి నేనదే చేస్తాను. ఒకటే బుక్‌ని అది గ్రిప్ మొత్తం టోటల్ ఏ పేజ్ నుండి ఏ క్వెషన్ వస్తుందో ఆ విధంగా చదివితేనే మనకు డీఎస్సీ వస్తది. నేను కొన్ని క్లాసెస్‌లో ఇన్నా క్వెషన్ డీఎస్సీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్వెషన్ వస్తే వాళ్ళకి ఏ విధంగా అంటే ఈ క్వెషన్ ఈ పేజీలో ఉండే, ఇక్కడ ఉండే ఆ మైండ్ మ్యాప్ అంతా అట్లా కనబడతదట. అలా చదివితేనే డీఎస్సీ వస్తది. ఓకేనా? ఇన్ని రోజులు చదువుకుంటూ వచ్చినాం. అన్నీ గెయిన్ అయ్యి వచ్చినాము. ఒక్క డీఎస్సీ ఇంకొక స్టెప్ ఉంది అంతే. ఆ స్టెప్‌ని గూడా మనం రీచ్ అయిదాం. ఓకేనా? నోటిఫికేషన్ వేశాకనే చదువుతామంటే జాబ్ రాదు. ఇప్పటి నుండే ప్రిపేర్ కావాలి. సిలబస్ కంప్లీట్ కాదు. సో, నేను స్టార్ట్ చేశాను. మరి మీరు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే థ్యాంక్ యూ. బై.